ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు వృక్షశాస్త్ర మరియు జంతుశాస్త్ర ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉచిత శిక్ష అభియాన్ ఆర్థిక సహాయంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత అధ్యక్షత వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన పెంపొందించేందుకు జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పర్యావరణ నిపుణులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు పాల్గొన్నారని, సదస్సులో జీవ వైవిధ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావం, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, జీవ వనరుల సుస్థిర వినియోగం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయని తెలిపారు. ఈ సదస్సు జీవ వైవిధ్య పరిరక్షణకు ఒక దిశానిర్దేశకంగా నిలవాలని, ఇక్కడ నుంచి వెలువడే ఆలోచనలు ప్రపంచానికి మార్గదర్శకంగా మారాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కన్వెన్సర్స్గా డాక్టర్ ప్రయాగమూర్తి ప్రగడ, డాక్టర్ ఎస్కే మదీనా, కో-కన్వీనర్స్గా వెంకటేశ్వరరావు, కె సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ డాక్టర్ శివప్రసాద్, వీరభద్రరావు, ఆర్గనైజింగ్ మెంబర్ శ్రీలక్ష్మి, డాక్టర్ బంగారాజు, మేరీ రోజలీనా, పుష్ప, సతీష్, రాజేష్, సత్యనారాయణ, ధర్మరాజు, దివ్య, రామలక్ష్మి, కమల, కళావతి, వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డి సునీత, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏలేశ్వరం ప్రిన్సిపాల్. ఈరోజు 30th January 2026 మా కళాశాల ఒక అంతర్జాతీయ సదస్సుని ఏలేశ్వరం గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది మా కళాశాల నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు అన్నమాట. ఈ సదస్సు యొక్క అంశం ఏంటంటే, మారుతున్న కాలానుగుణంగా క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ బయోడైవర్సిటీ పైన ఎలా ఉంది, దాని నుంచి బయోడైవర్సిటీని ఎలాగ మనం కాపాడుకోవాలి అనేటటువంటి అంశం. అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇన్ ఏ చేంజింగ్ క్లైమేట్ అనేది ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ అన్నమాట. ఇది ఒకరోజు కాన్ఫరెన్స్ అండి. ఈ కాన్ఫరెన్స్కి దేశ విదేశాల నుంచి, అలాగే రాష్ట్రంలో నలుమూలల నుంచి చాలామంది పార్టిసిపెంట్స్, దాదాపు ఒక 900 మంది పార్టిసిపెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అందులో ఒక 200 మంది వరకు ఇక్కడ ఆఫ్లైన్లో ఏలేశ్వరం వచ్చి ఈ సదస్సులో పాల్గొంటున్నారు. మిగిలిన వారందరూ కూడా ఆన్లైన్ ద్వారా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సుని హైబ్రిడ్ మోడ్లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నమాట. సో దీనికి అలాగే చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ వారి యొక్క పరిశోధన పత్రాలను సమర్పించడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఒక సావనీర్ రూపంలో మేము రిలీజ్ చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా. సో ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బయోడైవర్సిటీని సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రధాన పాత్ర పోషించాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిశోధన ఏంటి అనే దానిపైన మనకి వచ్చినటువంటి ప్రొఫెసర్స్ వీటిపైన మంచి అవగాహన కల్పిస్తారు విద్యార్థులకి. అలాగే పరిశోధన పత్రాలలో మొదటి 3 పత్రాలకి బహుమతులను కూడా మేము అందచేయడం జరుగుతుంది. చాలామంది పరిశోధన పత్రాలు సమర్పించడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా కూడా. సో ఇప్పుడు వచ్చినటువంటి రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. అలాగే ప్రిన్స్ కాన్సన్ యూనివర్సిటీ నుంచి యొక్క వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ విక్టర్ బాబు గారు ముఖ్య అతిథిగా ఈ సదస్సులో పాల్గొన్నారు. అలాగే కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ రాజు గారు, అలాగే యోగవేమన యూనివర్సిటీ నుంచి, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ వెంకయ్య గారు, మధుసూదన్ రెడ్డి గారు, వీరందరూ కూడా ఈ సదస్సుకి రిసోర్స్ పర్సన్స్గా మేము పిలవడం జరిగింది. సో వారి ద్వారా విద్యార్థుల్లో వారు అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా విద్యార్థులు రేపటి రీసెర్చ్ స్కాలర్స్గా, అలాగే బయోడైవర్సిటీ కన్జర్వేషనలిస్టులుగా ఎదగాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ సదస్సుని జయప్రదం చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కన్జర్వేషన్ ఈ కార్యక్రమం ద్వారా స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగకరం. బయోడైవర్సిటీ అంటే ఏమిటి, అందులో ఉన్న మొక్కలు, వాటి యొక్క ఉపయోగాలు, తర్వాత వాటిని ఎలా సంరక్షించాలి అనేది ఈ కార్యక్రమం ద్వారా అందరికి కూడా విపులంగా తెలుస్తుంది. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, సైంటిస్ట్స్ అందరూ వచ్చి కూడా వాళ్ళ వ్యూస్ తెలియజేసి ఈ బయోడైవర్సిటీ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ఉపయోగాలు తెలిపి, ఆ బయోడైవర్సిటీలో ఏమేమి ఉన్నాయి వాటిని తెలుసుకొని వాటిని ఎలా సంరక్షించుకోవాలి, మన బయోడైవర్సిటీని ఎలా సంరక్షించాలనేది తెలియజేస్తున్నాను. ఈ కాన్ఫరెన్స్ ద్వారా స్టూడెంట్స్, తర్వాత సైంటిస్ట్స్ కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, అందరికీ కూడా ఎంతో ఉపయోగకరమై వాళ్ళని
బయోడైవర్సిటీని సంరక్షించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తాను. మధుసూదన్ రెడ్డి, ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ, ఏకవైపు యూనివర్సిటీ నుంచి వచ్చాను. ఈరోజు ఏలేశ్వరంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇన్ చేంజింగ్ క్లైమేట్ పైన జరుగుతుంది. మనం రెగ్యులర్గా చూస్తున్నాం బయోడైవర్సిటీ అంటేనే ఈ భూమి పైన జీవజాతుల యొక్క వివిధ రకాల యొక్క జీవజాతుల గురించి మనం బయోడైవర్సిటీ అంటాము. ఈ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యత లేకుంటే మన మనుగడ లేదు, ఎస్పెషల్లీ మానవ మనుగడ లేదు. ఈ మానవ మనుగడ ఉండాలంటే ఈ చేంజింగ్ క్లైమేట్లో ఈ వాతావరణ పరిస్థితులు మారుతుంటాయి. కాబట్టి ఈ వాతావరణ పరిస్థితులు మారే టైంలో మనం ఈ జీవజాతులను ఎలా కాపాడుకోవాలా, ఈ జీవజాతులను కాపాడుకుంటే మనము సురక్షితంగా ఉంటాము. ఇప్పుడు మనము ప్రజెంట్ కండిషన్లో రోజుకు ఈ టెంపరేచర్ రైజ్ కానీ, కార్బన్ ఎమిషన్స్, పొల్యూషను, ఈ క్లైమేట్ వెదర్ వల్ల ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఈ బయోడైవర్సిటీలో చాలా మటుకు మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు రావడం వల్ల రోజుకు ఈ భూమి మీద వృక్ష జాతులు జీవజాతులు అంతరించిపోతున్నాయి అన్నమాట. వీటి అంతరించిపోతే మానవాళి మనుగడకు చాలా ప్రమాదంలోకి వస్తుందన్నమాట. అందుకోసం అనేసి మనము ఈ రోజు ఈ స్టూడెంట్స్లో కానీ, తర్వాత జనరల్ పబ్లిక్లో అందరిలో మనం అవగాహన కల్పిస్తూ ఈ చేంజింగ్ క్లైమేట్ ద్వారా మనం ఏ విధంగా ఎదుర్కోవాలా ఈ జీవజాతులను కాపాడుకోవడానికి, వాటికి సరైన ప్రణాళికలు రచించుకొని గవర్నమెంట్ కానీ, తర్వాత ప్రైవేట్ ఏజెన్సీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, జనరల్ పబ్లిక్ అందరూ కలిసి ఒక ఉద్యమం మాదిరిగా మనం జీవజాతులను రక్షించుకుందామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. Good morning to all. Myself Dr. Prayagmurthy Pragada, convener of the International Conference on Biodiversity in a Changing Climate. 2026 జనవరి 30వ తేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు జీవ సంరక్షణ అనే అంశం పైన అంతర్జాతీయ స్థాయిలో మేము PM ఉషా ఆర్థిక సహాయంతో ఈ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసాం. ఈ ప్రోగ్రానికి దేశ విదేశాల నుంచి 927 మంది రిజిస్టర్ అయ్యారు. దానిలో సుమారు 817 మంది విద్యార్థులు, అదేవిధంగా 110 మంది అధ్యాపక మిత్రులు జాయిన్ అయ్యారు. అయితే మేము ఈ ప్రోగ్రానికి ఒక 111 యాబ్స్ట్రాక్ట్స్ వచ్చాయి. అదేవిధంగా ఫుల్ పేపర్సు 65 ఇప్పటికి వచ్చాయి. ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమము ఏర్పాటు చేసినందుకు మా ప్రిన్సిపల్ మేడము సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ ఉంటున్నాయి కాబట్టి మేము చేయగలుగుతున్నాం. ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ అవ్వాలని ఒక కన్వీనర్గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.